ఫ్రెండ్స్, వెల్కమ్ టు మామి సత్య బ్లాగ్స్. నేనైతే ఈరోజు స్ట్రీట్ స్టైల్లో చైనా చాట్ అయితే చేయబోతున్నా. ఎలా చేస్తున్నాను ఏంటి అనేది ఈ వీడియోలో కంప్లీట్గా చూసేయండి. ముందుగా 6 to 7 అవర్స్ నానబెట్టిన చనా తీసుకోవాలి. వాటిని కుక్కర్లో వేసుకొని అవి మునిగేదాకా వాటర్ పోసి కొంచెం సాల్ట్, పసుపు వేసుకొని కుక్కర్ మీద మూత పెట్టుకొని 3 విజిల్స్ వచ్చేదాకా ఉంచాలి పొయ్యి మీద. లోపల 2 ఆనియన్స్ అండ్ 2 to 3 టమాటోస్ కట్ చేసుకోవాలి. ఇప్పుడు కట్ చేసుకున్న ఆనియన్స్ మిక్సీలో పేస్ట్ చేసుకోవాలి అండ్ టమాటోస్ని ప్యూరీ చేసుకోవాలి. అండ్ కుక్కర్ ప్రెషర్ వచ్చాక ఉడికిన సగం చెన్నాని మిక్సీ వేసుకోవాలి. కచ్చా పచ్చాగా పేస్ట్ చేసుకోవాలి. నెక్స్ట్ ఒక కడాయి పెట్టుకొని ఒక 3 to 4 టేబుల్ స్పూన్స్ ఆఫ్ ఆయిల్ వేసుకొని పేస్ట్ చేసుకున్న ఆనియన్స్ వేసుకొని కొద్దిగా వేయించుకోవాలి. తర్వాత అల్లం వెల్లుల్లిపాయ పేస్ట్ వేసుకొని పచ్చివాసన పోయేదాకా వేయించుకోవాలి. ఆ తర్వాత టొమాటో ప్యూరీ వేసుకొని కొంచెం ఉప్పు వేసుకొని ప్యూరీని మగ్గనివ్వాలి. ఆ తర్వాత పచ్చాగా మిక్స్ చేసుకున్న చనా వేసుకొని మిక్స్ చేయాలి. ఆ తర్వాత నార్మల్ చనా కూడా వేసుకొని కొంచెం కారం, 1 స్పూన్ ధనియాల పొడి, 1/2 స్పూన్ జీలకర్ర పొడి అండ్ 1 స్పూన్ చాట్ మసాలా వేసుకొని బాగా మిక్స్ చేయాలి. ఆ తర్వాత కొంచెం వాటర్ పోసి చనాలు పచ్చివాసన పోయేదాకా ఒక 2 to 3 మినిట్స్ ఉడికించుకోవాలి. టేస్ట్ చేసి కొంచెం ఉప్పు కారం అడ్జస్ట్ చేసుకోవాలి. ఆ తర్వాత కొత్తిమీరతో గార్నిష్ చేయాలి. అంతే, దీంతో ప్రొసీజర్ ఫినిష్ అయిపోతుంది. మంచిగా ఒక బౌల్లోకి సర్వ్ చేసుకొని దాని మీద ఉల్లిపాయలు వేసుకొని కాస్త నిమ్మకాయ పిండుకుంటే సూపర్గా ఉంటుంది. సో వెరీ స్ట్రీట్ స్టైల్ చనా చాట్ అయితే రెడీ అయిపోయిందండి. సర్వ్ చేసేస్తున్నాము. ఇప్పుడు ఎలా ఉందో అనేది టేస్ట్ చేస్తాను.